వాటిని అరికట్టడం అనేది మొదటిది. కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం మూసిని సుందరీకరించడానికి, మూసిని ప్రక్షాళన చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రారంభమైంది మా ప్రభుత్వ హయాంలోనే. దానికి మొత్తం కలిపితే 16,500 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి స్పష్టంగా డిపిఆర్ ఇచ్చి పనులే ప్రారంభం చేసినాం. ఇంకా పెద్ద కోతలు. నల్గొండ జిల్లా రైతులకు మంచినీళ్ళు వద్దా? మీ ముఖానికి మంచినీళ్ళు అప్పుడే ఇచ్చినాం. ప్రతి ఊరికి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం. దాంతోనే ఫ్లోరిన్ని పారదోలినాం. ఇవాళ సాగునీళ్ళల్లో మంచివి ఇవ్వాలి. సాగునీళ్ళు కాలుష్యం లేని సాగునీళ్ళు కావాలి. దాని కొరకు కూడా కేసీఆర్ గారు ఆ రోజు ప్రణాళిక చేసినారు. కాళేశ్వరం నీళ్లు ఏదైతే కొండపోచమ్మకు వస్తున్నాయో, కొండపోచమ్మ నుంచి ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి రెండింటికి కావాల్సిన ప్రణాళిక 1,100 కోట్ల రూపాయలతోని ఆనాడు క్యాబినెట్లో ఆమోదం తెలియజేసినాం. ఆమోదించింది క్యాబినెట్. 1,100 అంటే 1,100 కోట్ల రూపాయలు చాలు. ఆ రెండు చెరువులకు నీళ్ళు తీసుకొచ్చి మూసిని మళ్ళీ గతంలో 1956 కంటే ముందు ఏముండెనో ఆ పద్ధతుల్లో పరిశుభ్రమైన నీళ్లను చివరి వరకు పంపడానికి కావాల్సిన పద్ధతుల్లో, ప్రక్షాళన చేయడం కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేసినాం. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మీకు చేత కాకపోతే మేము అదే ఖర్చు మీద ఆ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇస్తారా మాకు? మేము కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రెండింటిని, ఏదైతే కొండపోచమ్మ సాగర్ నుంచి హిమాయత్ సాగర్కు, ఉస్మాన్ సాగర్కు నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం, అదేవిధంగా మూసి ప్రక్షాళన, సుందరీకరణ, ఈ రెండింటిని కూడా 16,500 కోట్లతోని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉందా దమ్ము? ఇవ్వండి. మీరు అట్లనే ఉండి మాకు అవకాశం ఇవ్వండి, చేస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాం. కట్టిన ప్రాజెక్టులతో నీళ్ళు ఇవ్వడం చేతగాలే, మేము ఇచ్చిన 24 గంటల కరెంటుని ఇవ్వడానికి చేతగాట్లే, 1,10,00,000 ఇండ్లకు మేము ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తాడు. ఒకటే మాట నేను సూటిగా అడుగుతున్నాయి, వాళ్ళ తెలంగాణ రైతాంగం ప్రజలందరూ అడుగుతున్నారు. నీకు రుణమాఫీ చేయడానికే డబ్బులు లేవు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 48,000 కోట్ల రుణమాఫీ చేయాల్సింది తొండి చేసి, దొంగ లెక్కలు చేసి 30,000 కోట్లకు తెచ్చి నిండా ఇయ్యాల 15,000 కోట్లు ఇంకా ఇవ్వలేకపోయినావు. 4,000 రూపాయల పెన్షన్ చేస్తానన్నావు, ఇప్పటికి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేకపోయినావు. అదే 2,000 కేసీఆర్ ఇచ్చినా ఇస్తున్నావు. వికలాంగులకు 6,000 ఇస్తా అన్నావు, కేసీఆర్ ఇచ్చిన 4,000 కంటిన్యూ చేస్తున్నావు. పెళ్లి చేసుకునే ఆడపడుచులకు, ఆ కుటుంబానికి, తల్లిదండ్రులకు కేసీఆర్ ఇచ్చే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు, కానీ అదే 1,00,000 ఇస్తున్నావు. రైతాంగానికి రైతు భరోసా ఇస్తా, రైతు బంధు కాదు, 15,000 ఇస్తా అన్నావు, అసలు ఉన్న రైతు బంధే ఉడబిక్కినావు. మొత్తం అన్ని పంటలకు బోనస్ ఇస్తా అన్నావు. ఒక్క వరికే కాదు, వరిలో పండిన ప్రతి గింజకు, ప్రతి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నావు. ఇప్పటికీ ఒక పంట పోయింది, రూపాయి ఇయ్యలే, బోనస్ను బోగస్ చేసినావు.